హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. మనకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అయ్యింది గైస్. 2025కి సంబంధించిన టీజీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ గురించి మనకు అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో మనకి పోస్టుల వైజ్గా మనకైతే ఎన్ని వేకెన్సీస్ క్యారీ చేస్తున్నారు, దానికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకైతే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ మనకైతే త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. ఇది మనకు టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. చాలా రోజుల తర్వాత అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి డ్రైవర్, కండక్టర్ అలాగే ఇతర పోస్టుల గురించి అయితే మనకైతే వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా మనకు 3035 వేకెన్సీస్ అయితే దీంట్లో అయితే వీళ్ళు ఫిల్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. రిజిస్ట్రేషన్ డేట్స్ అనేటివి మనకు త్వరలోనే నోటిఫై చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ మంత్ ఎండింగ్ కానీ లేదా నెక్స్ట్ మంత్లో అయితే మనకైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించిన ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకునే క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10th ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 44 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో tjsrtc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనం నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే మనం ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మేలో అయితే మనకైతే ఎక్స్పెక్టేషన్ డేట్ అయితే ఉందన్నమాట. ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మేలో అయితే మనకైతే డేట్ అయితే మనకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్ అయితే మనకు అలాగే అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అయితే ఆ నోటిఫికేషన్లో అయితే వీళ్ళైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇచ్చిన వెంటనే నేనైతే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను. అలాగే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. దీంట్లో మనం పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే డిపోర్ట్ మేనేజర్ పోస్ట్ కింద మనకు 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్ట్ కింద 15 వేకెన్సీస్, శ్రామిక్ పోస్టుల కింద 743 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ సంబంధించి 84 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ ఫీల్డ్కి సంబంధించి 114 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. డ్రైవర్ పోస్ట్కి సంబంధించి మనకు 2000 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ డ్రైవర్ పోస్ట్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్లో దీంట్లోనే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి 23 వేకెన్సీస్, సెక్షన్ ఆఫీసర్ సివిల్కి సంబంధించి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అకౌంట్స్ ఆఫీసర్కి మనకు 6 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మెడికల్ ఆఫీసర్కి అయితే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో దానికి మనకు 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్గా కంప్లీట్గా మనకి 3035 వేకెన్సీస్ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్ మనం ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ మనం డ్రైవర్ పోస్టుకు చూసుకుంటే మినిమం 8th or 10th అయితే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 8th, 10th కంప్లీట్ అయ్యి మనకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అలాగే దీంతో పాటు 3 to 5 years అనమాట. ఈ జాబ్ డ్రైవర్ పోస్టుకు సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 40 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మన వర్కర్స్ శ్రామిక్ పోస్టుకు సంబంధించి చూసుకుంటే మనకు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే 10th or 12th అయితే మనం అయితే క్వాలిఫై ఉండాలన్నమాట. ఇంటర్ ఆర్ డిప్లొమా అయితే మనకు 10+ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ మనకు 18 నుంచి 35 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. థర్డ్ మనకి డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ పోస్టుకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే మెకానికల్ ఇంజనీరింగ్లో ఆర్ ఈక్వివలెంట్లో మనకైతే కంప్లీట్ అయితే అయి ఉండాలి. ఈ పోస్టుకు సంబంధించిన ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 21 నుంచి 40 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ దానికైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకు 4th డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ మనకి ఏ డిసిప్లైన్లో అయినా పర్లేదు, జస్ట్ మనకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయితే సరిపోతుంది. ఈ జాబ్కి సంబంధించి ఈ పోస్టుకు సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 35 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకు మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టుకు సంబంధించింది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ మనకు మెకానికల్ డిసిప్లిన్లో ఏ డిసిప్లిన్ అయినా పర్లేదు, ఇంజనీరింగ్ ఫీల్డ్లో మనకి మెకానికల్ డిసిప్లిన్లో అయితే మనకు కంప్లీట్ అయితే అయి ఉండాలన్నమాట. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే దీనికి సంబంధించి 21 to 35 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు 6th అసిస్టెంట్ ఇంజనీరింగ్ అనమాట, సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇది మనకు బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలన్నమాట సివిల్ ఇంజనీరింగ్లో. ఈ జాబ్కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 21 to 35 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది.
సెవెంత్ మనకు మెడికల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించింది అనమాట. ఎంబీబీఎస్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. దాంతోపాటు 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసర్ సివిల్ పోస్టుకు సంబంధించి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో అయితే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 35 ఇయర్స్ వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఉంది ఈ పోస్టుకు సంబంధించి. నెక్స్ట్ మనకు అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించింది అనమాట. అకౌంట్స్ ఆఫీసర్కి మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బీకామ్ డిగ్రీలో అయితే మనకు కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ బీకామ్లో అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. ఈ పోస్టుకు సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 40 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ అనమాట. లాస్ట్ మనకు పోస్ట్ ఏదైతే ఉందో దీనికి ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమాలో మనకు రెస్పెక్టివ్ స్పెషాలిటీ అయితే మనకైతే కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట. ఈ దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 25 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే ఫస్ట్ మనకైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అని జరుగుతుంది అనమాట. అన్ని పోస్టులకు అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కామన్గా మనకు ఆల్ పోస్టులు ఇక్కడ మనకు 11-12 ఉన్నాయి కదా, ఆ పోస్టులకు సంబంధించి మనకు కామన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. డ్రైవింగ్కి సంబంధించిన డ్రైవర్ స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఇట్లా ఉంటూ ఉన్నాయన్నమాట. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. చేసిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకైతే డైరెక్ట్గా పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ మనకైతే ఈ మంత్ ఎండింగ్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ మంత్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మేలో అయితే మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఈ జాబ్కి సంబంధించి వచ్చిన వెంటనే నేనైతే మీకు ఇన్ఫామ్ చేస్తాను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇతర వాట్సాప్ గ్రూప్లో కూడా మీరైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.